అరే 2 నిమిషాలు వస్తున్నా. అదేంటమ్మా చెప్ప పెట్టుకుని సడన్ గా వచ్చావు? ఓ బాబు, ఇంట్లో నుంచి పెద్ద కొడుకు బయటికి వెళ్ళగొట్టాడు. ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాక ఇక్కడికి వచ్చాను. 4 రోజులు మీ ఇంట్లో తలదాసుకొని ఇస్తావా? అయ్యో అమ్మా, ఇది కూడా నీ ఇల్లే కదా, రా వెళ్ళందా. కూర్చోమ్మా, ఇప్పుడే వస్తాను. పావని, అమ్మని అన్న ఇంట్లో నుంచి తరిమేశాడంట, 4 రోజులు ఉంటానని వచ్చింది. ఏంటండి మీ అమ్మ కొడుకు తరిమేస్తాడు కదా అని వచ్చి సీదా మన్నెత్తి మీద కూర్చుంటే అలా? చూడండి, అసలుకే మన ఇల్లు చాలా చిన్నది. ఇప్పుడు ఆవిడ ఇక్కడ ఉంటానని వస్తే ఆవిడని ఎక్కడ పడుకోబెట్టాలి, నేను ఎక్కడ పడుకోవాలి? లేదులే, నీ వల్ల కాదు, మీ అమ్మకి నేనే చెప్తాను ఇంట్లో ప్లేస్ లేదని. అమ్మా నువ్వా? అవునమ్మా, నేనే. అత్తొచ్చింది, బయటికి తరిమేద్దామని వచ్చావా తల్లి? అమ్మంటే అందరికీ అమ్మే కదా. నేను పెంచిన కూతురువేనా నువ్వు? అత్తనే సరిగ్గా చూసుకోలేదని నన్నేం చూసుకుంటావు నువ్వు? రోడ్డు మీద భిక్షమెత్తుకొనైనా బతుకుతాను గాని నీ దగ్గర మాత్రం ఉండను తల్లి. కొడుకేమో తల్లిని బయటికి తరిమేశాడు, కూతురు ఏమో అత్తనుకొని బయటికి తరిమింది. దేవుడా, ఇలాంటి పిల్లలు ఎవరికి వద్దు, వద్దు, ఇలాంటి పిల్లలు ఎవరికి వద్దు అయ్యా. వయసు అయిన వాళ్ళని బాగా చూసుకోండి అమ్మా, బాగా చూసుకోండి, మర్చిపోవద్దు.